అందరికి నమస్కారం. నిన్న ఐఎన్టీసీ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్ గారు మా మాజీ మంత్రిపై అవాకులు చవాకులు మాట్లాడారు. నీ స్థాయి తెలుసుకొని ఫస్ట్ మాట్లాడు రాములు యాదవ్. నీవు గతంలో ఏముంటివి, ఇప్పుడేముంటివి? నీవు అంత పెద్ద స్థాయి వ్యక్తిని నువ్వు స్వార్థ రాజకీయం అంటున్నావా? స్వార్థ రాజకీయం అంటే నీకేం తెలుసా? ఆడక నీకు ఏదైనా పార్టీ కనబడ్డదా? లేదా ఏదైనా పార్టీ జెండా కనబడ్డదా? మా డ్రైవర్లను నిన్న పోలీసులు పట్టుకుపోయినారు. వాళ్ళు భయభ్రాంతులయ్యి మా ద్వారా మాకు చెప్తే మేము సిరన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా పలానా ఇది అయిందని చెప్తే ఆయన హైదరాబాద్ నుంచి ఉట్టిన వచ్చి డిఆర్ఎం గారితో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం చూపించాడు. దాన్ని పట్టుకొని నువ్వు స్వార్థ రాజకీయం చేయకు, అది చేయకంటే ఏంది? ఇంతకు నీ స్థాయి ఏంది? నీ కథ ఏంది? నువ్వు నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడుతున్నావా? నీకు అసలు నీకు ఏం తెలుసు అని చెప్పి ఇంతవరకు ఉచిత బస్సు మీద మాట ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. 196 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే కూడా ఉలుకు పలుకు లేదు నీకు, ఏమి లేదు అసలు. నువ్వు ఇంతకు ఏమనుకుంటున్నావు? ఇంతకు ఇంకొకసారిగా నన్ను మాజీ మంత్రి మీద అవాకు చెవాకులు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ, బరాబర్ సీనన్న ఆటో డ్రైవర్ల పక్షాన ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. నువ్వేం మాట్లాడుతావు? ఇంతకు నీ స్థాయి ఏంది? నీ కథ ఏంది? నువ్వు మాట్లాడేది? నువ్వు ఒక కౌన్సిల్ టికెట్ ఇప్పించుకోపోలేను నువ్వు ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడతావు శ్రీనివాస్ గారి మీద? నీ స్థాయి లేదు. నీకు అర్హత లేదు. 196 మంది చనిపోతే కూడా ఒక్కో రోజు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇంత ధరలు పెరుగుతున్నా ఒక్కరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పాపన పోలేదు. చేసే పిల్లల్ని బెదిరించి భయపడి తీసుకొచ్చి వాళ్ళ వెనకాల మీ కాంగ్రెస్ పార్టీ తోలుకపోయి వాళ్ళని బెదిరించి పక్కన కూర్చొని ఫోటో దింపెట్టి అది అనేది. ఇంతకు ఏం రాజకీయం చేస్తున్నావు? ఇంతకు నువ్వు రాజకీయం చేసేది నువ్వు, డ్రైవర్ల మీద బతికేది నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఇంకొకసారి బిడ్డ ఖబర్దార్, బరాబర్ సీనన్న ఆటో డ్రైవర్ పక్షాన బరాబర్ ఉంటాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంటాడు. గత 10 సంవత్సరాలు అడ్డ ఇప్పించిందే మేము. అడ్డ ఇప్పించిన శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ఇంత 30 మంది బతురు అంటే కూడా మా శ్రీనివాస్ గౌడ్ పుణ్యానే. నువ్వు పాలాభిషేకంలో కేసీఆర్కి పాలాభిషేకంలో నువ్వు లేకుంటివా? కేసీఆర్కి పాలాభిషేకం నువ్వు చేయలేదా? ఎక్కడ పోయినావు? అన్ని మర్చిపోయినావా? అరే ఎమ్మెల్యే అంటే శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అంటే శ్రీనివాస్ గౌడ్ నువ్వే మెచ్చుకున్నావు. నువ్వే మెచ్చుకొని ఇప్పుడు నువ్వే ఉల్టా పల్టా మాట్లాడతావు. బిడ్డ బరాబర్ ఇంకోసారి చెప్తున్నా, ఇంకోసారి కానీ శ్రీనివాస్ గౌడ్ మీద నువ్వు అవాకులు చవాకులు పీలినావంటే ఖబర్దార్ నేను ఇంకా